నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, చనిపోయిన మనిషిని తిరిగి బతికించడం నిజంగా సాధ్యమేనా అంటే కొందరు సైంటిస్టులు ఖచ్చితంగా సాధ్యమేనని బల్లగుద్ది చెప్తున్నారు. అయితే రీబర్త్ వంటి సంస్థలు ముందుకు తీసుకొస్తున్న క్రయోజనిక్ సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా వైద్య శాస్త్రవేత్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన వ్యక్తిని తిరిగి బతికించడం అనేది ప్రస్తుత వైద్య శాస్త్రానికి ఒక పెద్ద సవాల్ లాంటిది. మరణించిన వ్యక్తుల శరీరాలను లేదా మెదళ్లను భవిష్యత్తులో వైద్య సాంకేతికత భారీగా అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో అత్యల్ప ఉష్ణోగ్రతల్లో భద్రపరిచే పద్ధతినే క్రయోనిక్స్ అంటారు. ద్రవ నత్రజని ఉష్ణోగ్రతల వరకు చల్లబరిచి మరణించిన వారిని భవిష్యత్తులో తిరిగి బతికించే అవకాశం ఉంటుందని ఈ టెక్నాలజీపై కొందరికి నమ్మకం కలుగుతోంది. భవిష్యత్తులో చికిత్సలు, థెరపీలు మరింత అభివృద్ధి చెందుతాయని భావిస్తున్న సైంటిస్టులు కొన్ని సంస్థలు క్రయోనిక్ సేవలను అందిస్తున్నాయి. శరీరాన్ని పూర్తిగా భద్రపరచడం లేక మెదడును మాత్రమే నిల్వ చేయడం, ఇవి ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు విధానాలు. ఒక్కసారి చనిపోయిన వారిని నిజంగా బతికించడం సాధ్యమా? ఇది ఇప్పటికీ పెద్ద చర్చలే నడుస్తున్నాయి ఈ విషయం మీద. అయితే రాబోయే టెక్నాలజీపై నమ్మకమే ఈ విధానానికి బలం అంటున్నారు నిపుణులు. 2045 నాటికి మనిషి మరణం పైన పైచేయి సాధించడం ఖాయమని ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్ రే కుర్జ్వెల్ చెబుతున్నారు. అయినా ఇలా అవయవాలు మార్చగలమని ఊహించామా? ఇన్ని ప్రాణాంతక వ్యాధులకు వ్యాక్సిన్లు కనిపెడతామని ఎవరైనా కలగనారా? అయితే అవన్నీ జరిగినప్పుడు మనిషి మళ్ళీ బతకడం మాత్రం ఎందుకు కుదరదు అని కూడా చాలామంది పరిశోధకులు అంటున్నారు. చనిపోయినా మళ్ళీ బతకొచ్చు అనే నమ్మకంతోనే ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ అమరత్వ రహస్యాన్ని కనిపెట్టడానికి వేల కోట్లు వెచ్చిస్తున్నాడు. త్వరలోనే అందుబాటులోకి రానున్న నానో మెడిసిన్తో శరీరంలోని మృత కణాలను బతికించడం సాధ్యమేనని వైద్య ప్రపంచం గట్టిగా నమ్ముతోంది. అవయవాల పునఃసృష్టి కోసం 3D ఆర్గాన్ బయో ప్రింటింగ్ పైన పెద్ద ఆశలే పెట్టుకుంది. మృతుడి శరీరంలో ఎంతో ఆరోగ్యంగా ఉన్న కణాల నకలును తీసి కొత్త అవయవాలను తయారు చేయడం సాధ్యమేనన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అవసరమైతే క్లోనింగు టెక్నాలజీ సాయం తీసుకోవడానికి కూడా సైంటిస్టులు సిద్ధంగా ఉన్నారు. తల నుంచి పాదాల వరకు అన్నీ సవ్యంగా ఉన్నంత మాత్రాన మనిషి బతికినట్టు కాదు. ఆ శరీరానికి ప్రాణశక్తిని ప్రసాదించాలి, జీవం పోయాలి. ఇదే మన ముందున్న అతిపెద్ద సవాలు. ఆ ఫార్ములాను కనిపెట్టాకే శీతల పేటికల్లోని దేహాలకు శాశ్వత విముక్తి కలుగుతుంది. క్రయోనిక్స్లో అత్యంత క్లిష్టమైన భాగం శరీరాన్ని శీతలీకరించడం, అంటే ఫ్రీజింగ్ చేసే విధానం. మరణించిన వెంటనే శరీరం క్షీణించడం మొదలవకముందే ఈ ప్రక్రియను చాలా వేగంగా మొదలుపెట్టాలి. అలాంటప్పుడే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సైన్స్ చెబుతోంది. క్రియో ప్రొటెక్టెంట్స్ సాధారణంగా నీరు గడ్డగట్టినప్పుడు ఘనీభవించి కణాలను చిదిమేస్తుంది. ఈ నష్టాన్ని నివారించడానికి శరీరంలోని నీటిని తొలగించి దాని స్థానంలో ప్రత్యేకమైన రసాయనాలను ఎక్కించడం జరుగుతుంది. దీనినే విట్రిఫికేషన్ అంటారు. ఈ రసాయనాల సహాయంతో శరీరాన్ని నెమ్మదిగా -130 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దాటిన తర్వాత లిక్విడ్ నైట్రోజన్లో -196 సెంటీగ్రేడ్ అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. ఈ క్రమంలో శరీరం గడ్డగట్టకుండా గాజులాంటి స్థితికి మారుతుంది. సవాళ్లు, సైంటిఫిక్ సందేశాలు కూడా ఉన్నాయి వీటిల్లో. రీబర్త్ వంటి స్టార్టప్లు ఆశను రేకెత్తిస్తున్నప్పటికీ క్రయోనిక్స్ ప్రక్రియకు సంబంధించి ఈ సాంకేతికతపై చాలా డౌట్స్ ఉన్నాయి. క్రయో ప్రొటెక్టెంట్లు కణాలను రక్షించినప్పటికీ ఇప్పటికీ మెదడు, ఇతర కీలక అవయవాల్లో కొన్ని రకాల నష్టాలు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నష్టాన్ని భవిష్యత్తులో సరిదిద్దగలమా అనేది ప్రశ్నార్థకమే. అత్యంత శీతల స్థితిలో ఉన్న శరీరాన్ని తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకొచ్చి మెదడు పనితీరును పూర్తిగా పునరుద్ధరించడం అనేది ప్రస్తుత సైన్స్ పరిధిలో సాధ్యం కాదు. దీనికి నానో టెక్నాలజీ, మైక్రో రోబోటిక్స్ వంటి అత్యద్భుతమైన సాంకేతికతలు భవిష్యత్తులో అవసరమవుతాయి. అయితే ఒక వ్యక్తిని అలా భద్రపరచడం నైతికంగా సరైనదేనా? తిరిగి బతికించే ప్రక్రియ విఫలమైతే పరిస్థితి ఏంటి? వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ రీబర్త్ వంటి సంస్థలు భవిష్యత్తుపై ఆశగా క్రయోనిక్ సేవలను అందిస్తున్నప్పటికీ దీనిని ఒక సుదూర శాస్త్రీయ ప్రయోగంగా మాత్రమే పరిగణించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో మనిషి చనిపోయిన తర్వాత కూడా బతకొచ్చు అన్న ఆశ ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సాక్షి డిజిటల్.